నమస్తే, నేను ప్రశాంత్. వివేక హత్య కేసులో సాక్షులు చనిపోతున్నారని చెప్పేసి ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. అదేవిధంగా సుప్రీంకోర్టులో సునీత సంచలనం చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, వివేక హత్య కేసులో అసలు ఏం జరుగుతుంది, అదేవిధంగా సాక్షులు కూడా కొందరు చనిపోతున్నారని చెప్పేసి కూడా వినిపిస్తుంది. అసలు ఏం జరిగింది సార్? వివేకానంద రెడ్డి గారు సుమారుగా 2018 అనుకుంటా ఆగస్టులో ఇప్పుడు చనిపోయారు. 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది, అదే వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. సో 19 నుంచి మొన్న 24 వరకు కూడా అది ఎక్కడ ముందుకు కదిలిన దాఖలాలు లేవు, దాని మీద పురోగతి సాధించిన ఇది కనపడలేదు. ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఎవరెవరైతే అప్రూవల్గా మారారో వాళ్ళు పిడికిల చేతిలో పట్టుకొని బతకాల్సిన పరిస్థితి వచ్చింది, దస్తగిరి అటువంటి వ్యక్తులు. సో వాళ్ళకి కూడా థ్రెట్స్, చంపేస్తామని బెదిరింపు కాల్స్ రకరకాలుగా వచ్చాయి. అయితే ఇక్కడ సునీత గారు ఏదైతే మరలా సుప్రీంకోర్టులో ఇంతకుముందు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ హైకోర్టు నుంచి సిబిఐ కోర్టుకి బదిలీ చేయబడిందో కేసు, అది ఇప్పటికీ ఒక కొలిక్కి రావట్లే. తీర్పిచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది ఆల్మోస్ట్ ఆల్. అయినప్పటికీ ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లే. ఎందుకని అంటే వాళ్ళు కూడా మళ్ళీ ఇంకా మభ్య పెడుతున్నారా, ఎవరెవరిని మేనేజ్ చేస్తున్నారా, లేదంటే సాక్షులు కనబడకుండా చేస్తున్నారా, సాక్షులు మారిపోయేలా చేస్తున్నారా అనే సందేహాన్ని అయితే ఆవిడ కోర్టు ముందు వెళ్ళిపించింది. అయితే రీసెంట్గా ఒక 2 నెలల కిందట ఇప్పుడు వైఎస్ అభిషేక్ రెడ్డి, ఆయన డాక్టర్ అంట కదా, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కజిన్, ఆయన చాలా కుర్రోడు, చాలా యంగ్గా యాక్టివ్గా ఉంటాడు. ఆ పర్సన్ చనిపోయాడు. అరే ఇంత పైగా డాక్టరు, తనకి ఏమైనా డిసీజులు ఏమైనా ప్రాబ్లం ఉన్నా ముందుగానే ఐడెంటిఫై చేయగలుగుతారు కదా, సిమ్టమ్స్ బట్టి ఏంటి ఇలా అనిపిస్తుంది, సరే ఒకసారి చెక్ చేయించుకుందాం లేదా ఒకసారి చూసుకుందాం అని. అటువంటి వాళ్ళు సడన్గా చనిపోవడం అనేది ఏంటి అనేది అంతుపట్టని వ్యవహారం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత చిన్నాన్న, రాజశేఖర రెడ్డి గారి యొక్క సొంత తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వైపు జస్ట్ కన్నెత్తి చూడాలంటేనే ఎవడైనా భయపడతాడు, అవును కదా. మరి అలాంటిది వివేకానంద రెడ్డి గారికి నట్టింట్లోకి వెళ్ళి మరీ చంపేశారు. అది ఏంటది, నిజంగా చంపేశారా, మర్డరా, కాలు జారి పడిపోయాడా, హార్ట్ అటాక్, నిజంగా బాత్రూంలో జారి పడిపోతే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడా, ఏంటి రకరకాల విమర్శలు. ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్తకి చిన్న దెబ్బ తగిలితేనే ఢిల్లీ వరకు వెళ్ళి ధర్నా చేశారే. సొంత బాబాయ్ చనిపోయాడు, నెక్స్ట్ గవర్నమెంట్ మీద వచ్చింది. ఈ ఆరోపణలు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో జరిగింది, ఓకే. 18లో ప్రభుత్వం అయింది ఉంది కాబట్టి మరి అలాంటప్పుడు ఎవరు, మీరు గవర్నమెంట్ 19లో వచ్చింది కదా, మొత్తం అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్ అందరూ మీ వాళ్ళే కదా, చిటికల మీద పని చేయించవచ్చు కదా, ఎందుకు చేయించలేదు, ఏం జరిగింది, ఎవరికి అంత పట్టట్లేదు. అరే ఆవిడ క్లియర్గా వాయిస్లు అన్నీ కూడా ఎలక్షన్స్ ముందు రికార్డ్ చేసి మీడియా ముందు పెట్టింది. అది కాకుండా కొంగు చాచి మరి అడిగింది, అమ్మా ఇక్కడ షర్మిలమ్మని గెలిపించండి, అవినాష్ రెడ్డి గారు ఈవెన్ ప్రస్తుత కడప ఎంపీ గారు అక్కడ మా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, ఇంకా నిజమయ్యే లేదు పక్కన పెడితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, మీరు ఇవన్నీ ఎలా కన్సిడర్ చేస్తారు, నన్నే గెలిపించండి అన్నట్టుగా ఆవిడ కొంగు చాచి మరి అడిగింది. బట్ అయినప్పటికీ ఆయనే గెలిచాడు. ఏం జరుగుతుంది అసలు? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా పక్క కోర్టుకు మార్చండి, ఈ కోర్టుకు మార్చండి అని ఎవరు RRR గారు లేదా పురంధరేశ్వరి గారు లాంటి వాళ్ళు కేసులు వేసినప్పటికీ కూడా సరే కేసులు మార్చకపోగా మళ్ళీ సుప్రీంకోర్టు లేదు, 6 నెలల వ్యవధిలో మొత్తం సెటిల్ చేసి చేస్తాము, ఒకే దేని మీద ట్రయల్ రన్ కింద మొత్తం క్లియర్ చేసి చేయాలని అన్నారు. అది లేదు. సరదా వివేకానంద రెడ్డి గారికి సంబంధించి ఏదైతే సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో ఆ ఛార్జ్ షీట్ ప్రకారం ఒక సినిమాయే తీశారు. యాజ్ టీజ్గా ఛార్జ్ షీట్లో ఏదైతే వాళ్ళు ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేశారో, పని మనిషి నుంచి కుక్క చనిపోయినప్పటి నుంచి వివేకానంద రెడ్డి గారి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చుట్టుపక్కల నాయకులు, కార్యకర్తలు అందరి దగ్గర పేరుని ఎంక్వైరీ చేసి ఒక ఛార్జ్ షీట్ రెడీ చేస్తే దాని ఆధారంగా ఒక సినిమా కూడా తీశారు, వివేకం అని. అది చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తే, అటువంటి వ్యక్తులను కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే, ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇంకా కొలిక్కి రాకపోవడానికి కారణం ఏంటి? అవినాష్ రెడ్డి గారు రిమాండ్లో ఉన్నారు, తర్వాత మొన్న రీసెంట్గా బెయిల్ వచ్చిందో కొట్టిసారి సంథింగ్ జరిగింది. ఇవన్నీ ఎవరైతే స్కెచ్ చేశారో, ప్లాన్ చేశారో అని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో
వాళ్ళందరూ దర్జాగా తిరుగుతున్నారు, బెయిల్ మీద వచ్చేసి మాట్లాడుతున్నారు. అవును. మరోవైపు ఎవరైతే పక్కా విట్నెస్ అనుకుంటున్నారో వాళ్ళు చనిపోతున్నారనే ఆవేదన కూడా ఉంది. లేదా ఆయన పేరు అభిషేక్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, ఆయన ఎలా చనిపోతాడు? ఇటువంటి వార్తలు ఉన్నాయి. మళ్ళీ ఇందులో వాస్తవం ఉందో లేదో మనకు తెలియదు. అసలు చూడండి, అంటే ఎప్పటికీ చాలామందికి అర్థం కాని వ్యవహారం ఏంటంటే, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు అని అంటున్నారు. నిజంగా కక్ష సాధింపేలాగుంటే ఏ పాటికి మాజీ మంత్రులు, అందరూ లోపల ఉండాలి. ఎవరైనా లోపల ఉన్నారా? లేదు కదా. కూటమి ప్రభుత్వం ఎంతసేపు ఎలా ఆలోచిస్తుంది, అరే బాబు రెవెన్యూ జనరేట్ చేయాలి, రాష్ట్రం ముందుకు నడవాలి, సూపర్ 6 ఇవ్వాలన్న డబ్బులు కావాలి, మీరు పెట్టిన పథకాలకు మాకు తప్పక గత్యంతరం లేక హామీలు ఇచ్చేసాము, ఈ హామీలు ఇప్పుడు నిలబెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా రెవెన్యూ కావాలి, ముందు దాని మీద దృష్టి పెట్టారు వీళ్ళంతా. ఇక్కడ చూస్తే వీళ్ళు హాయిగా అసలు మొన్న ఎప్పుడు సెక్రటరియట్లో ఫైల్ మిస్ అయ్యాట, మొన్న ఇంకెక్కడో మదనపల్లిలో ఒక ఫైల్స్ రూమే దగ్ధం అయిపోయిందంట. ప్రభుత్వం వైసీపీదా కూటమిదా అర్థం అవ్వట్లే. నిజంగా కూటమి ప్రభుత్వం కూడా ఒక విధంగా పరిపాలన చేస్తుంది, కానీ యుద్ధం కూడా చేయాలి రాజు అనేవాడు. ఒకవైపు ప్రజలకు సరైన పరిపాలన అందిస్తూనే మరోవైపు పక్క రాజ్యం వాడు అటాక్ చేయకుండా యుద్ధం కూడా చేయాలి. ఆడికి మన ప్రజల్ని, మన రాజ్యంలో సొమ్ముని దోచుకోకుండా వాడి మీద యుద్ధం చేస్తూ ఉండాలి. అదే రాజు లక్షణం. మరి అలా చేయట్లేదు వీళ్ళు. ఎంతసేపు అప్పుల్లో కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్, దీన్ని వెనక అస్తవ్యస్తం చేసేశాడు, 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయేలా చేశాడు, దీని ముందు సెటరేట్ చేయాలని తలంపులోనే ఉన్నారు. నిజంగా కూటమి ప్రభుత్వం ఒక్క 3 నెలలని వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, చేసి నెక్స్ట్ డెవలపింగ్ వైపు వెళ్ళాలి. అప్పుడు ఇవన్నీ దారిలోకి వచ్చేస్తాయి. చూడండి, సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానాలే ఆర్డర్స్ పాస్ చేసినా కూడా ఇంకా కుంటినడక మీద కేసులు నడుస్తున్నాయంటే మరి వ్యవస్థలో లోపం ఉందా లేదా? అసలు సుప్రీంకోర్టు వేసే అక్షంతలకు భయపడుతున్నారా లేదా? అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఉన్నత న్యాయస్థానాలు, న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుని అమలు చేయాల్సింది ఎవరు? పోలీసులేగా, లేదా చట్టం వాళ్ళేగా. మరి వాళ్ళు కూడా కొంతమంది లొంగిపోయి వాళ్ళకి ఫేవర్గా ఉంటే మరి ఆ జడ్జి వచ్చి డైరెక్ట్గా ఈయన అరెస్ట్ చేయి, ఈయన ఎక్కడ కొట్టు, ఆయన జైల్లో పెట్టు అని అంటారా? అనరుగా. చట్టం మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు తీర్పులు ఇచ్చి రాసేస్తున్నారు. ఆ తీర్పుని వీళ్ళేం చేస్తున్నారు? అమలుపరిచే పూచి ఎవరిది? ఫలానా దొంగతనం చేశాడు, ఒక మర్డర్ చేశాడు, వాడికి ఉరిశిక్ష వేయాలి, అది జీవితకేది వేయాలి, ఎవరు చేస్తారు? జడ్జి గారు వచ్చి డైరెక్ట్గా చేస్తారా? చట్టంలో తీసుకున్న వాళ్ళకి చట్టంలో ఎవరి చేతిలో ఉందో వాళ్ళు కదా చేయాల్సిందే. అంతే. మరి అట్లా కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తుంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, ఒక్కోసారి ఏంటి. మళ్ళీ చూడండి, చట్టాలు న్యాయాలన్నీ కూడా సామాన్యుడికే. ఒక కేడర్ పైన ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏముండవు. ఇప్పుడు మొన్న ఒక ఆయన కూడా అరెస్ట్ అయ్యాడు, ఏమైంది? 6 గంటల్లో మళ్ళీ బెయిల్ మీద వచ్చేసాడుగా. అదే సామాన్యుడైతే రాగలడా? 6 సంవత్సరాలు పట్టాలి. అంత పెద్ద ఇష్యూ అయినప్పుడు ముందు వీళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, మాట్లాడి మూసుకుని కూర్చో, నీకు చేతన లాయర్ పెట్టుకోవా, బెయిల్ తెప్పించుకోవా అంటారు. అక్కడ మాత్రం అయ్యా రండి సార్, కాఫీ తాగుతారు సార్, అది కొద్దిగా ఇష్యూ ఉంది సార్, ప్లీజ్ మేము కోఆపరేట్ చేయండి, మేము మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారు, పైనుంచి ప్రెజర్ సార్ మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారు సార్, ఎట్లా మాట్లాడతారు? కాబట్టి లోపం అసలు ఎక్కడుందంటే వ్యవస్థ అన్న కానీ నేను అనేది ప్రజల్లే అంటాను నేను. మందే మళ్ళీ తప్పు. ఇప్పుడు చూడు, సింపుల్ లాజిక్ ఏంటంటే, ఓటు ఒక్కటే మన చేతిలో ఉంది. వాడిని ఎన్నుకోవడము, ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి, ఎవరిని మంత్రి చేయాలనేది మన చేతిలో ఏమైనా ఉందా? ఓటు వేసాక ఇంకంతా వాడిష్టమే. వాడికి నచ్చినోడిని ముఖ్యమంత్రి అంటాడు, వాడికి నచ్చినోడిని ప్రధానమంత్రి అంటాడు, వాడికి నచ్చినోడిని మంత్రి ఇస్తాడు, వాడికి నచ్చినోడిని ఎమ్మెల్సీ ఇస్తాడు. పేరుకి ప్రజాస్వామ్యం, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వం అంతే. అవి రాతల వరకే పరిమితమేమో అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా.